నువ్వేమో బావని ఇచ్చిన గడువులో తీసుకురావాలని చూస్తున్నావు. కానీ నువ్వు తీసుకొస్తావో లేదో తెలియదు గానీ పెద్దత్తయ్య మాత్రం చాలా కురింగిపోతున్నారు అక్క. బావగారు చనిపోయారని తెలిసి బాగా ఇదవుతున్నారు అని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే అసలు రాజు బతుకున్నాడో లేదో తెలీదు. బతుకుంటే నీకే కనిపించడం ఏంటి? మాకు నాకెప్పుడు కనిపించలేదే, నీకే ఎందుకు కనిపిస్తున్నాడు అనేతో అంటూ ఉంటుంది అపర్ణ. అలా అనేసరికి ఎందుకంటే అతను గతం మర్చిపోయాడు కాబట్టి అని గట్టిగా అంటూ ఉంటుంది కావ్య. అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ. ఏంటి గతం మర్చిపోయాడా అనైతే షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ. అవును, గతం మర్చిపోయాడు అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే ఇప్పుడు ఎలా నిజం చెప్పేసానే అనైతే అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మీ బాబు గతం మర్చిపోయాడు. ఎలా అయినా నేను మీకు రేపు తనని చూపిస్తాను. మిమ్మల్ని చూసిన తను ఎవరో కొత్త మనిషిలాగే పరిచయం చేయడమే కానీ అమ్మ అని తనకి తెలియదు అనైతే అంటూ ఉంటుంది. ఇక రాజుని చూస్తానా నేను రేపు అనైతే చాలా ఆనందపడుతూ ఉంటుంది అపర్ణ.